భారత్ న్యూజిలాండ్ మధ్య సిరీస్ డిసైడర్ మూడో వన్డే ఆదివారం ఇండోర్లో హోల్కర్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. అయితే ఈ నిర్ణయాత్మక మ్యాచ్ భారత తుది జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. తొలి 2 మ్యాచ్లకు బెంచ్కే పరిమితమైన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ సింగ్ను మూడో వన్డేల్లో ఆడించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ సిరీస్లో ఇప్పటి వరకు హర్షదీప్కు అవకాశం ఇవ్వకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన మనసు మార్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హర్షదీప్ తుది జట్టులకు వచ్చే అవకాశం ఉంది. ఇక వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా అనూహ్యంగా జట్టులకు వచ్చిన యువ ఆటగాడు ఆయుష్ బదోని ఇండోర్లో అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. గత మ్యాచ్లో తుది జట్టులోకి వచ్చిన ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. దీంతో అతడిపై వేటు వేసి బదోనికి ఛాన్స్ ఇవ్వాలని గంభీర్ అండ్ కో ఫిక్స్ అయినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అయితే తొలి 2 వన్డేల్లో విఫలమైన సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు మరో అవకాశం దక్కుతున్నట్లు తెలుస్తుంది. జడ్డు వన్డేలో గత కొంతకాలంగా దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. దీంతో అతని పక్కన పెట్టాలని పలువురు మాజీ టీమ్ మేనేజ్మెంట్లు సూచిస్తుంది. పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఇండోర్లో హోల్కర్ స్టేడియం బ్యాటింగ్కు స్వర్గధామం. ఇక్కడ బౌండరీ లైన్స్ చాలా చిన్నవిగా ఉండటం వల్ల పరుగుల వరద పారే అవకాశం ఉంది. ఈ మైదానంలో టీమిండియాకు అద్భుతమైన రికార్డు ఉంది. ఇండోర్లో టీమిండియా ఇప్పటి వరకు 7 వన్డేలు ఆడగా అన్నిటిలోనూ విజయం సాధించింది. 2011లో వెస్టిండీస్పై భారత్ ఏకంగా 418 పరుగులు చేసింది. ఆ మ్యాచ్లో భారత్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 219 పరుగులు డబుల్ సెంచరీతో మెరిశాడు. అంచనా ప్రకారం శుమన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఆయుష్ బదోని, రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్.